ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపురి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: అరుణాచల్ ప్రదేశ్లో 600 అడుగుల హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పర్యాటక కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ హస్తకళలు, ఉత్పత్తులకు ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తక్కువ ఖర్చుతో అంతరిక్ష పరిశోధనలు చేస్తూ భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తారని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. తెలంగాణలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. వార్తల వివరాలు: హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిన్న అరుణాచల్ ప్రదేశ్లో 600 అడుగుల తిరంగా యాత్ర నిర్వహించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రజల హృదయాల్లో దేశభక్తి లోతుగా పాతుకుపోయిందని ప్రధాని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. హర్ ఘర్ తిరంగా అభియాన్ పట్ల ఇంతటి ఉత్సాహాన్ని చూడడం ఆనందంగా ఉందని తెలిపారు. మరోవైపు గుజరాత్లోని అహ్మదాబాద్లో తిరంగా యాత్రను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే దృక్పథాన్ని తిరంగా యాత్ర సాకారం చేస్తుందన్నారు. ప్రజలు తమ నివాసాలు, కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం అందించే 300 కోట్ల రూపాయలతో శ్రీశైలం, రాజమహేంద్రవరం, గోదావరి ప్రాంతం, సూర్యలంక బీచ్ల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నిన్న అమరావతిలో పర్యాటక శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యావరణ హిత, దేవాలయ, బీచ్ పర్యాటక అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పర్యాటక విధానాలను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా కొత్త పర్యాటక పాలసీ తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళలు, చేనేత, గిరిజన ఉత్పత్తులకు పర్యాటక కేంద్రాల్లో ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తక్కువ ఖర్చుతో అంతరిక్ష పరిశోధనలు చేస్తూ భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం షార్లో జరుగుతున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో నిన్న ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగంలో భారత శాస్త్రవేత్తలు దేశానికి అందిస్తున్న సేవలు ఎనలేనివన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత అంతరిక్ష కేంద్రం ఆత్మనిర్భర్ దిశగా సాగుతోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తారని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. నిన్న గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని అక్షయపాత్ర వంటశాలను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్న క్యాంటీన్లకు ఆహార పంపిణీ ఏర్పాట్లను పరిశీలించినట్టు చెప్పారు. అన్న క్యాంటీన్లకు ఆహార పంపిణీ కాంట్రాక్టు అక్షయపాత్ర నిర్వహిస్తోందని మంత్రి వివరిస్తూ ఆగస్టు 15వ తేదీ గుడివాడలో లంచ్ తోటి యాక్చువల్ గా దీన్ని ఇనాగరేషన్ చేస్తారు ముఖ్యమంత్రి గారు. నెక్స్ట్ డే మార్నింగ్ మిగిలిన 99 నా క్యాంటీన్ లో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, ప్రజానాయకులు అందరూ యాక్చువల్ గా వాటిని స్టార్ట్ చేసి కంటిన్యూ చేయడం జరుగుతుంది. మిగిలిన వాటిని కూడా ఆగస్ట్ ఎండ్ గానీ లేదా సెప్టెంబర్ 5th అయితే బెటర్ గా ఉంటుందని ఆ డేట్ లో మిగిలిన క్యాంటీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా 152 అన్నా క్యాంటీన్స్ అప్పుడు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఎక్కడైతే రిక్షా కూలీలు ఎక్కువగా ఉంటారో, ఆటో కూలీలు ఎక్కువగా ఉంటారో అటువంటి ప్లేసులోనే ఎక్కువగా పెట్టడం జరిగింది. తెలంగాణలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్ష ప్రాథమిక కీ నిన్న విడుదలైంది. పాఠశాల అసిస్టెంట్, భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించి వేర్వేరుగా జవాబుల కీతో పాటు రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. అభ్యర్థులు కీపై అభ్యంతరాలను ఈ నెల 25 తేదీ వరకు తెలపవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. దేశ విభజన సమయంలో జరిగిన ప్రజల విషాదాల్ని, బాధలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా ఆగస్టు 14ను విభజన విషాద స్మృతి దినంగా జరుపుకుంటున్నాం. దేశ విభజన బాధను ఎప్పటికీ మర్చిపోలేం. విద్వేషం, హింస కారణంగా లక్షల మంది నిర్వాసితులు కావడంతో పాటు ప్రాణాలు కోల్పోయారు. వారి సంఘర్షణ, త్యాగాలను గుర్తు చేసుకుంటూ విభజన విషాద స్మృతి దినంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. వాతావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం విరివిగా మొక్కలను నాటాల్సిన అవసరం ఉందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఇండియా గుంటూరు క్షేత్రాధికారి ఆర్ రమేష్ చంద్ర పేర్కొన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గుంటూరులోని విజ్ఞాన్ నిరులా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్ విద్యా సంస్థలో ఏక్ పేడ్ మాకే నామ్, అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కళాశాల, నేషనల్ క్యాడెట్ కోర్, ఎన్సీసీ వాలంటీర్లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రమేష్ చంద్ర మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులను కాపాడుకునే బాధ్యత దేశ పౌరుల చేతిలో ఉందని అన్నారు. వాతావరణ సమతుల్యత, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి భూసార రక్షణకు మొక్కలు ప్రాథమికంగా ఉపయోగపడతాయని తెలిపారు. ఇలా ఉండగా ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక ముఖాముఖి ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. తెలంగాణలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో నిన్న ఆయన మాట్లాడుతూ కాలానుగుణ వ్యాధులు వ్యాపించకుండా తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నామని చెప్పారు. వసతి గృహాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నీటి ట్యాంకులు శుభ్రం చేయాలని, తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వైద్య శాఖ అధికారుల పర్యవేక్షణలో విద్యార్థులకు హిమోగ్లోబిన్, విటమిన్ పరీక్షలు నిర్వహించాలని మంత్రి అధికారులకు సూచించారు. వాతావరణం. రాయలసీమ నుంచి తమిళనాడులోని కొమరేన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో భారీ వర్షాలు, కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని సూచించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ మహిళల భాగస్వామ్యంతో స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి డి అనసూయ సీతక్క అధికారులకు సూచించారు. నిన్న హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం, స్వయం సహాయక సంఘాలు వంటి అంశాలపై జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అరుణాచల్ ప్రదేశ్లో 600 అడుగుల హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పర్యాటక కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ హస్తకళలు, ఉత్పత్తులకు ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తక్కువ ఖర్చుతో అంతరిక్ష పరిశోధనలు చేస్తూ భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తెలంగాణలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.